హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి అండ్ ఇండియా టీంకి సంబంధించి రెగ్యులర్గా ఆడేటువంటి ఒక ముగ్గురు ప్లేయర్స్ అయితే ఇంజురీ అయితే కావడం జరిగింది. సో ఆ ముగ్గురు ప్లేయర్స్ ఇంజురీకి సంబంధించి ఈరోజు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గ్యాస్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యాకి సంబంధించి హార్దిక్ పాండ్యా 1.5 month బ్యాక్ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ జరిగే మ్యాచ్లో తను బౌలింగ్ వేస్తున్నప్పుడు తన లెగ్కి అయితే ఇంజురీ అయితే అవ్వడం జరిగింది. సో ఆ ఇంజురీ నుంచి త్వరగా రికవరీ చేయాలని చెప్పి బీసీసీ అయితే మనోడైతే గట్టిగా అయితే వర్కౌట్ అయితే చేపిస్తున్నారు. కానీ బట్ మనోడైతే వర్కౌట్ అయితే చక్కగా చేయట్లేదంట. 1 weekలో 7 days అయితే బీసీసీకి రిపోర్ట్ చేయాలి తన ఫిట్నెస్కి సంబంధించి. బట్ హార్దిక్ పాండ్యా అయితే మాత్రం ఒక 1 or 2 days మాత్రమే తన ఫిట్నెస్కి సంబంధించి బీసీసీకి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాడంట. మిగతా డేస్ అయితే తనైతే స్కిప్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి తన బిహేవియర్ మీద అయితే ఎంసీలో స్టాఫ్ అయితే బీసీసీకి అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇంకా హార్దిక్ పాండ్యా ఇంజురీకి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ జనవరిలో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక T20 సిరీస్ అయితే ఉంది. ఆ సిరీస్కి మనోడు ఎట్లా లైన్ చేయాలని చెప్పి బీసీ అయితే ప్లాన్ చేశారు. కానీ బట్ మనోడు అయితే స్టిల్ ఇంజురీలో అయితే ఉన్నాడు. సో నెససరీగా సిరీస్కి అయితే మనోడు అయితే అవైలబుల్ లేడు. ఇంకా దీనికన్నా పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టైంకి ఫిట్ అవుతాడా అనే డౌట్ అయితే ఉంది. చాలా మంది బీసీసీకి చెందిన వాళ్ళైతే హార్దిక్ పాండ్యా ఆ టైంకి ఫిట్ అవ్వడు, సో తను ఈ ఐపీఎల్ అయితే ఆడడు అని చెప్పి చాలా మంది అయితే ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ రీసెంట్గానే హార్దిక్ పాండ్యాని వాళ్ళ కెప్టెన్కి అయితే చేయడం జరిగింది. బట్ మనోడు అయితే తన ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియదు. ముఖ్యంగా అంబానీకి అయితే మత్తిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరినీ బాధ పెడుతూ ముంబై కెప్టెన్గా రోహిత్ని తీసేసి హార్దిక్ని అయితే చేశాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇంజరీ కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా హార్దిక్ పాండ్యా లేకపోతే మళ్ళీ రోహిత్ చేత కెప్టెన్ చేపిస్తారా లేకపోతే బుమ్రా సూర్య ఎవరికి ఇస్తారనేది వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా లేకపోతే ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకున్నారు, కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గా సౌత్ ఆఫ్రికా జరిగిన T20 సిరీస్లో అయితే మన టీమిండియా కెప్టెన్సీ ఇచ్చేసాడు. ఆ టైంలో మ్యాచ్ జరుగుతున్న టైంలో మనోడి లెగ్కి అయితే ఇంజురీ అయితే అయింది. అది కూడా యాంగిల్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఇది కొంచెం సీరియస్ ఇంజురీ. రీసెంట్గా మనోడు ఫొటోస్లో అయితే చూసాం, లెగ్కి అయితే కట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఇంజురీకి సంబంధించి ఐపీఎల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. బట్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ జరిగే సిరీస్కి అయితే మనోడైతే మిస్ అవుతాడు. బేసికల్గా సూర్యకుమార్ యాదవ్కి తన ఇంజురీ నుంచి రికవర్ అవుతాకి ఒక 1 month టైం అయితే పడుతుంది. ఎందుకంటే తనకేంది పెద్ద సీరియస్ ఇంజురీ అయితే కాదు, బట్ తనకు కొంచెం టైం అయితే ఇవ్వాలి కాబట్టి ఒక 1 month అయితే పడుతుంది. కాబట్టి సూర్య ఐపీఎల్కి అయితే వస్తాడు కానీ బట్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ జరిగే సిరీస్కి అయితే మిస్ అవుతాడు. ఇప్పుడు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి సంబంధించి సూర్య అవైలబుల్గా లేడు, హార్దిక్ అవైలబుల్గా లేడు. ఇంకా బీసీసీ T20స్కి ఎవరిని కెప్టెన్సీ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. నేనైతే రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్సీ చేపిస్తారో అని చెప్పి అనుకుంటున్నా. మీరెవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది రిషబ్ పంత్ ఐపీఎల్ రిటర్న్కి సంబంధించి రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం రిషబ్ పంత్ ఐపీఎల్కి ఆడితే తను ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రం ఆడతాడు, సీజన్ మొత్తం అయితే ఆడు అండ్ వికెట్ కీపింగ్ చేయడం అని చెప్పి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ రిషబ్ పంత్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తుంటే మనోడైతే ఆల్మోస్ట్ 90% ఫిట్ అయితే పోయాడు. రీసెంట్ జరిగిన ఆక్షన్లో తనే పార్టిసిపేట్ చేసి తనకు కావాల్సిన ప్లేయర్స్ని అయితే కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా రిషబ్ పంత్ ఐపీఎల్లో ఫుల్ ప్లేయర్గా ఆడతారా లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతారో మనం చూసుకుంటే బీసీసీ రిషబ్ పంత్కి ఫిబ్రవరిలో అయితే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఆ టెస్ట్లో మనోడు కానీ ఫిట్నెస్ కానీ ప్రూవ్ చేస్తున్నాడంటే ఐపీఎల్లో ఫుల్ ప్లేయర్గా అదే వికెట్ కీపింగ్ కానీ కెప్టెన్గా అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు తను ఆ టెస్ట్లో కానీ ఫుల్గా కానీ ప్రూవ్ చేసుకోలేకపోయిందంటే ఒక ఇంపాక్ట్ ప్లేయర్కి అయితే ఆడే ఛాన్స్ అయితే ఉంది. బట్ రిషబ్ పంత్ అయితే ఐపీఎల్ ఆడతాడు, కాకపోతే ఇది ఫుల్గా మ్యాచ్ మొత్తం ఆడతాడా లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా అనేది ఈ ఫిబ్రవరిలో అయితే తెలిసిపోతుంది. గాయస్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్ అని ఇండియా టీంకి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కానీ మిస్ అయితే తన ప్లేస్లో ఎవరిని కెప్టెన్సీ చేస్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటనేది కామెంట్ చేసి ఈ ఐపీఎల్ ఏ టీం గెలుస్తుందని చెప్పి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.